గలిగాడు అనమాట. ఇప్పుడు పోసానికి కూడా మరి తుది తీర్పు ఏమొస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు లేటెస్ట్గా కొడాలి నాని ఎవరైతే వాళ్ళు రైట్ లెఫ్ట్ హ్యాండ్లు ఉన్నాయో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఏంటి సార్ ఇదేదో కొత్త స్ట్రాటజీయా, అసలు కన్ఫ్యూజ్ చేస్తున్నారా? నిజమే, దీని మీద ఎవరో ఇదివరకు బాగా సర్వే చేసిన మిత్రుడు ఒక ఆయన చెప్తున్నాడు, వీళ్ళు ఎత్తుగడ ఇది ఎందుకు చేసినా సరే ఒక విధంగా ఫోకస్ వైసీపీ మీద ఉండడానికే కారణమవుతున్నారు. మీరేం ఇప్పుడు ఉదాహరణకు జగన్ ఉన్నాడు అనుకో, బటన్ నొక్కాను ఎప్పుడు బటను సంక్షేమ పథకాలు ఇదే కదా. ఇప్పటికి వచ్చేసరికి దానికంటే ఈ అరెస్టులు కేసులు ఇదే వీళ్ళ పేర్లు వీళ్ళ కేసులు దీని మీదే ఫోకస్ ఉండేటట్టుగా కారణమవుతుంది అని అంటున్నారు. ఆ విషయం ఎలా ఉన్నా కానీ కొడాలి నాని కూడా ఆ విధంగా ఇందాక వంశీ తర్వాత A2 అనుకోండి వాళ్ళ జాబితాలో ఈయన మీద కేసు పడ్డానికి పూర్తి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే చేసింది ఏంటంటే అప్పుడు అచ్చెన్నాయుడు సమక్షంలోనో లేకపోతే ఇంకో మంత్రి సమక్షంలోనో వాలంటీర్లు 2-3 ఫిర్యాదు చేశారు, మేము కొడాలి నాని బలవంతం వల్ల రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్ళాము, మమ్మల్ని పెట్టింది వాళ్ళే కాబట్టి వాళ్ళే ఒత్తిడి పెట్టారు అన్న అర్థంలో. ఈరోజు దానికి కొడాలి నాని అనుచరులైన ఒక 2-3 మీద కేసు పెట్టారు. ఏమని? వాలంటీర్ల మీద ఒత్తిడి తెచ్చి బలవంత పెట్టి రాజీనామాలు చేయించారు అని. మరి వాళ్ళని మళ్ళీ అరెస్ట్ చేయాలి, వాళ్ళు మళ్ళీ కొడాలి నాని పేరు చెప్పాలి, నాని చెప్తే మేము చేసామని. సో ఈ సర్కిల్ అట్లా ఉంది. ఇది కాకుండా ఆయన మీద చాలా ఇతర కేసులు ఇతర ఫిర్యాదులు కూడా కొంత దర్యాప్తు దశలో ఉన్నట్టున్నాయి. ఎప్పుడు అవుతారనే మాట తప్ప కొడాలి నాని మీద కూడా ఏదో ఒక విధంగా ఈ జాబితాలో నిన్న అనుకున్నాం కదా మనం, పెద్దిరెడ్డి అని కొడాలి నాని అని. ఒక దశలో అయితే అసలు జగన్మోహన్ రెడ్డిగా ఇది అక్కడ దాకా ఎక్స్టెండ్ చేయాలని ఈ పరంపర ఇదేం ఆగేది కాదు. బట్ ఈరోజు నాని మీద ఎక్కువగా వస్తుంది, అది బికాజ్ ఆఫ్ దట్. అయితే ప్రస్తుతానికైతే అదే 41 సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి అభిప్రాయాలు వాంగ్మూలం తీసుకున్న మటుకు నోటీస్ వచ్చింది. దానికైనా సమాధానం ఇస్తారా, మళ్ళీ కోర్టులో సవాల్ చేస్తారా అన్నది కూడా చూడాలి ఇంక మనం. సార్ మరొక అంశం, హైకోర్టుకు బోరుగడ్డ టోకరా వేశాడని తప్పుడు మెడికల్